వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల బరిలో పోటీకి దిగుతూ ఉంది ఎంఐఎం. టీఎంసీ మాజీ నేత కబీర్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీతో కలిసి ఎంఐఎం అక్కడ పోటీకి దిగుతుంది. అధికారికంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ మేరకు పొత్తు పెట్టుకున్నట్టుగా ప్రకటించారు. బెంగాల్లోని ముస్లిం ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గాల మీద ఏజేయూపీ ఎంఐఎం ఫోకస్ పెట్టారు. బీర్భూమ్తో పాటు నార్త్ బెంగాల్లోని 8 చోట్ల ఎంఐఎం పోటీకి దిగుతుంది. 180కు పైగా సీట్లలో అభ్యర్థులను నిలుపుతూ ఉన్నారు ఏజేయూపీకి సంబంధించినటువంటి పార్టీ ఏజేయూపీ పార్టీ. ఇక ఏజేయూపీ ఎంఐఎం పొత్తుతో టీఎంసీకి ఓటు బ్యాంకు మీద ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. టీఎంసీకి ప్రధానంగా ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంకు మారింది. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంతో కూడా ఇప్పుడు మొత్తం కూడా అంటే ఏజేయూపీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంతో టీఎంసీ ఓటు బ్యాంకు మీద అయితే ఇది ప్రభావం చూపుతుంది. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములు డిసైడ్ చేసే స్థితిలో ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు ఉండటం ఇప్పుడు ఎంఐఎం పొత్తు కూడా చాలా కీలకంగా మారిందని చూడొచ్చు ఈ అంశంలో. जैसा कि हमारे भाई हुमायूं कबीर साहब ने कहा कि मैं 1 अप्रैल को भी आ रहा हूं और वो नॉमिनेशन अपना दाखिल करेंगे अपने कॉन्स्टिट्यूंसी से और फिर वहां पर भी हम एक बड़ी जनसभा करेंगे और हमारे जितने कैंडिडेट्स हैं उनको बी फॉर्म भी डिस्ट्रीब्यूट करेंगे, देंगे उनको. तो ये हमारी कोशिश है. मैं हुमायूं कबीर साहब का शुक्रिया अदा करता हूं कि उन्होंने हमारे साथ अलायंस किया और हम लोग मिलकर आगे बढ़ेंगे. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, ఎంఐఎం తన ప్రభావాన్ని చూపేందుకైతే పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం పోటీని ఏ విధంగా చూడొచ్చు, మనం ఎంత ప్రభావం చూపబోతుంది అనుకోవచ్చు? అంటే ఇది మామూలుగా బీజేపీకి కొంత అంటే బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్నటువంటి పోరు నేపథ్యంలో కొంత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అంటే కీలకమైనటువంటి ముస్లిం ఓటు బ్యాంక్, మైనార్టీ ఓటు బ్యాంక్ కి సంబంధించి అంటే ఇటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ రోహింగ్యా ముస్లిం కానీ వీళ్ళందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంత అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎస్ఐఆర్ కు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన దానికి సంబంధించి కూడా మైనారిటీ ఓట్లను ఎక్కువగా తొలగించారు. తృణమూల్ కాంగ్రెస్ కు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే బీజేపీ కొంత ఈ వ్యూహం పన్నింది, ఎలక్షన్ కమిషన్ అడ్డంగా పెట్టుకుని అనేటువంటి ఆరోపణలు కూడా తృణమూల్ కాంగ్రెస్ చేస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొంత అంటే మజ్లిస్ పార్టీని ఎంఐఎం ను అక్కడ రంగంలోకి దించడం అనేది కొంత సంచలనంగానే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు రంగంలోకి దిగారా, తెర వెనకుండి ఎవరు రంగంలోకి దించారనే దానికి సంబంధించి పక్కన పెడితే మాత్రం కొంత ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నటువంటి నందిగ్రామ్ ప్రాంతం కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ అది కలకత్తా జిల్లాకు సంబంధించి కానీ అదేవిధంగా అటు సరిహద్దు జిల్లాలు ఏదైతే ఉన్నాయో బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాల్లో కానీ ఇదంతా కూడా కొంత ఉద్రిక్తత అంటే కొంత రాజకీయంగా ఉద్రిక్త నెలకొల్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరైతే టీఎంసీకి రాజీనామా చేసినటువంటి మాజీ నేత కబీర్ ఏర్పాటు చేసినటువంటి ఏజీయూపీకి సంబంధించి ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఓట్ల చీలిక అనేది ఇక్కడ కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంఐఎం ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో కానీ బీహార్ లో కానీ ఎక్కడ పోటీ చేసినా సరే కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ముస్లిం ఓటు బ్యాంక్ ను రాజకీయ ప్రత్యర్థులకు అంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రత్యర్థులకు పడకుండా చేసే విషయంలో కొంత కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎంఐఎం మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఇక్కడ బరిలోకి దిగడం అనేది కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మజ్లిస్ పార్టీకి లాభం కంటే కూడా తృణమూల్ కాంగ్రెస్ కి నష్టమే ఎక్కువగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్ లో అదే నష్టం జరిగింది, బీహార్ లో అదే నష్టం జరిగింది, లేదంటే కొన్ని కీలక మహారాష్ట్రలో కానీ కొన్ని కీలక ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ లో కానీ ఇట్లా కొన్ని కీలక ప్రాంతాల్లో ఎంఐఎం వల్ల ఎక్కువగా బీజేపీనే లాభపడింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. అయితే ఇక్కడ టీఎంసీకి ఎంఐఎం పోటీతో ఈ ఏజేయూపీ ఎంఐఎం పొత్తుతో కూడా టీఎంసీకి నష్టం కలగనుందా? ఎస్, ఖచ్చితంగా నష్టం కలగనుంది. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇందా నేను చెప్పాను గతంలో ఆర్జేడీ కానీ లేదంటే మరికొన్ని ఏదైతే రాష్ట్రీయ జనతా దళ్ బీహార్ కి సంబంధించి కానీ ఇలా కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ను అంటే ఎక్కడైతే మైనార్టీ ఓటు బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో
రెండు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో కానీ 2009 ఎన్నికల్లో కానీ కాపు ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఈ జనసేన వల్ల కానీ ప్రజారాజ్యం పార్టీ వల్ల కానీ దూరం అయింది అప్పుడు. అలాగే ఇప్పుడు ఎంఐఎం కారణంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ వీళ్ళు ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే వీళ్ళు కింగ్స్ కాలేరు, అలానే కింగ్ మేకర్ పాత్రను వీళ్ళు పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎంఐఎం కి సంబంధించి చూసుకుంటే మాత్రం అదే రాజకీయ సమీకరణాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ భారీగా నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మైనార్టీ ఓటు బ్యాంకు గెలుపోటములను కూడా డిసైడ్ చేసేటువంటి స్థితిలో ఉంది కొన్ని ప్రాంతాల్లో కూడా, పలు నియోజకవర్గాలు. ఇంకా అటువంటి నియోజకవర్గాల్లో కూడా గట్టి టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏజేయూపీ ఎంఐఎం పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పొత్తుతో కూడా మైనార్టీ ఓట్లు చీలిపోనున్నాయి. దీంతో కూడా ఇక 180కు పైగా సీట్లలో అభ్యర్థులు నిలుపుతూ ఉంది ఇప్పుడు ఏజేయూపీ. నార్త్ బెంగాల్లోని 8 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. 25 मार्च 2026 मेरा बड़ा भाई AIML का ऑल इंडिया का प्रेसिडेंट है, मेंबर ऑफ पार्लियामेंट भी है, वो मेरा बड़ा भाई मान लिया। तो उनको साथ मेरा जो आम जनता उन्नयन पार्टी और AIML का जोड़ के मैं एक साथ लेके जो 23 अप्रैल 29 अप्रैल जो पश्चिम बंगाल का जो 294 का सीट का जो चुनाव हो रहा है, वो चुनाव में मैं भाग लेंगे।